రాజకీయాల్లో హైలైట్ కావటం అంటే ఆషామాషి కాదు. 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళని సైతం సొంత జిల్లా దాటితే గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. అలాంటిది తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన ఆ ఎమ్మెల్యేకి దక్కుతోంది మాత్రం మామూలు పాపులారిటీ కాదు. ఈ మధ్య ఎక్కడ చూసినా పొలిటికల్ గా ఆయన గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎందుకంత పబ్లిసిటీ? అనిరుద్ తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త ఎమ్మెల్యే జోరు. వివాదాలతోనే జడ్చర్ల ఎమ్మెల్యే ఫేమస్. అధికార పార్టీలో అగ్గికి ఆజ్యం పోస్తున్నారా? వివాదాలే ఆయన చుట్టూ ముసురుతున్నాయా లేక వివాదాల చుట్టూ ఆయన తిరుగుతున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం పొలిటికల్ గా తెగ ఫేమస్ అయిపోయారు. ఏదో ఒక ఇష్యూతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన తీరు స్వపక్షంలో విపక్షంలా మారిందనే చర్చ జోరుగా జరుగుతోంది. అటు నియోజకవర్గంలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అందరి నోళ్లలో నానేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. అలాగని అనిరుద్ రెడ్డి 6-7 సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన రాజకీయ ఉద్ధనుడేం కాదు. మొన్నటి కాంగ్రెస్ లో అనూహ్యంగా జడ్చర్ల అభ్యర్థిగా నిలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా గెలిచింది మొదలు ఏదో రకంగా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారుతున్నారు. పొలిటికల్ గా ఫేమస్ అయితే ఓకే, కానీ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించడమే ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే ప్రోటోకాల్ అవసరం లేదంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కొన్నాళ్లకి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి అక్కడ వీఐపీ దర్శనం దక్కకపోవడంతో పక్క రాష్ట్రం ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఏపీ లీడర్లు చాలా మంది తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్నారని, అలాంటిది ఏపీ దేవాలయాల్లో తమకి విలువ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని బెదిరింపు ధోరణిలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సొంత నియోజకవర్గంలోని పోలేపల్లి సజ్కు సంబంధించి అక్కడి పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం పైన తీవ్రంగా స్పందించారు అనిరుద్ రెడ్డి. కాలుష్య నివారణకి చర్యలు తీసుకోకుంటే ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ హెచ్చరించడం పరిశ్రమల వర్గాల్లో కలకలం రేపింది. మొన్నటికి మొన్న ఆయనే లక్ష్యంగా మావోల పేరిట లేఖలు విడుదల కావడం తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. సొంత గ్రామంలో మాన్యాల్ని లాక్కొని పట్టాదారుల్ని బెదిరించి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది ఆ లేఖ సారాంశం కాగా, దాన్ని రాసిన నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే మరో లేఖ విడుదలవడంతో దీని వెనక ఎమ్మెల్యే అంటే గిట్టని వారున్నారని ఒక వర్గం, ఆయన హస్తం కూడా లేకపోలేదని మరొక వర్గం చెప్పుకుంటున్నారు. అయితే అప్పటిదాకా జరిగిన వివాదాలన్నీ ఒక ఎత్తైతే తాజాగా 7 ఎమ్మెల్యేలతో ఆయన నిర్వహించిన రహస్య భేటీ మరో ఎత్తు. తెలంగాణ మొత్తాన్ని షేక్ చేసేసింది. ఈ సీక్రెట్ డిన్నర్ మీట్ కి కర్త కర్మ క్రియ అనిరుద్ రెడ్డే కావడం చర్చనీయాంశమైంది. అయితే దీని సారాంశం ఏంటనేది త్వరలోనే సీఎం కి హైకమాండ్ కు తెలియజేస్తానని అనిరుద్ రెడ్డి చెబుతున్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ ఏడాది కాలంగా ఇది మారిన కాంగ్రెస్ అన్నట్లుగా పరిపాలన సాగిస్తుంటే ఒక్క మీటింగ్ తో పెంట చేసేశారంటూ పలువురు నేతలు అనిరుద్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారట. ఈ మధ్య ఆయన నివాసంలో ఉండే వెండి సోఫాలు, వెండి మంచాలు, వెండి కుర్చీల వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వచ్చిన ఏడాదిలోనే ఇంత దోపిడీనా అంటూ ప్రత్యర్థులు అటాక్ చేస్తే తనది రాజకుటుంబమని, ఇది తరతరాల వారసత్వ సంపద అంటూ రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు అనిరుద్ రెడ్డి. అయితే ఇవన్నీ పొలిటికల్ గా ఫేమస్ అయ్యేందుకు చేస్తున్న పనులా లేక అనుకోకుండా జరుగుతున్నవేనా అన్నదే తెలియడం లేదు. అయితే తొలిసారి ఎమ్మెల్యేనే అయినా ఈ స్థాయిలో అనిరుద్ రెడ్డి రచ్చ చేయడం వెనుక ఓ మంత్రి సపోర్ట్ బలంగా ఉండటమే కారణమన్న మాట వినిపిస్తోంది. ఈ వివాదాల రెడ్డికి కళ్లెం వేయకపోతే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.